హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ వినని కనని నిర్ణయంగా కనపడుతోంది అది. ఎందుకంటే సహజంగా పోస్ట్ కోసం వెయిటింగ్ చేసే ఐపీఎస్లందరూ కూడా ఎప్పుడు ఆఫీస్కి వచ్చి రోజు సంతకం పెట్టే పరిస్థితి ఏమి ఉండదు. కానీ ఈసారి ఆయన పర్టికులర్గా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఉదయం రిపోర్టింగ్ టైంలో వచ్చి సంతకం పెట్టాలి, సాయంకాలం వెళ్ళిపోతున్నప్పుడు కూడా సంతకం పెట్టాలి. ఆఫీస్ వెయిటింగ్ రూమ్లో రిజిస్టర్ ఉంటుంది, అందులో సంతకం పెట్టాలి, అక్కడే అందుబాటులో ఉండాలి. ఏదైనా అత్యవసరమైన పని వస్తే దానికి మీరు అందుబాటులో ఉండాలని చెప్పేసి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేస్తే ఆయన ఒక అటాచ్మెంట్ కూడా చేశారు. 16 మంది ఐపీఎస్ని లిస్టు పంపించారనమాట. ఆ జీవోకి అటాచ్ చేశారు. అయితే ఇందులో చాలామంది మనం విన్న ప్రముఖుల పేర్లే ఉన్నాయి ఇందులో. సో చిన్నవాళ్ళు ఏం కాదు, ఐపీఎస్లు పెద్ద పెద్ద పోస్టులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే మనం చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదమైన వ్యక్తిగా కూడా గత ప్రభుత్వంలో కూడా వల్లభనేని వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఆంజనేయులకి గొడవ జరిగిన అంశాన్ని కూడా మనం చూసాం ఒక మహిళ విషయంలో. ఆ తర్వాత సునీల్ కుమారు, సంజయ్, క్రాంతిరాణా టాటా, పాలరాజు, రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయారావు, విశాల్ గున్ని, అన్బురాజను, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, ఇలాగా ఒక 16 పేర్లు ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీరు మీ జర్నలిజం కెరీర్లో ఎప్పుడైనా ఇలాంటి పరిణామం చూసారా? జరిగిందా గతంలో? ఐపీఎస్లు కాదు, జేపీఎస్. ఇదేంటంటే జగన్ పోలీస్ సర్వీస్ అని. వీళ్ళు ఐపీసీని ఇంప్లిమెంట్ చేయలేదు, జేపీసీని ఇంప్లిమెంట్ చేశారు. జగన్ పీనల్ కోడ్ అని. జగన్ పీనల్ కోడ్. వీళ్ళ రాజ్యాంగం అంబేద్కర్ది కాదని, రాజారెడ్డి రాజ్యాంగం అని మనం ప్రత్యర్థుల విమర్శలు, ప్రతిపక్షాల విమర్శలు పెద్ద ఎత్తున. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బాధితులంతా కూడా వీళ్ళ మీద రెబల్ అయ్యారు. ఎంతమంది బాధితులంటే అసలు పోలీసు హిస్టరీలో ఏపీ పోలీసు ఇప్పుడు ఏర్పాటై ఒక 65 ఏళ్ళు అవుతుంది. మనకి ఇంత మాయని మచ్చ ఎప్పుడు మన ఏపీ పోలీస్ మీద రాలేదు. అవును, ఎందుకంటే మన ఏపీ పోలీస్ అసలు దేశంలోనే పోలీసింగ్లో నెంబర్ 1గా. అసలు వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు వెళ్ళి ఆదుకున్న ఉదంతాలు మీకు తెలుసు. మనం కూడా ఇది ఒరిస్సా తుఫాన్ అప్పుడు కానీ అంత గొప్ప పేరున్నటువంటి ఏపీ పోలీస్ భ్రష్టత్వం ఈ 5 ఏళ్లలో అసలు ఏది బాధితుల మీదే కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చాలా దారుణం. అరే పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వస్తే వాడు వచ్చాడు సంతకం చేసి వెళ్తున్నాడని ప్రత్యర్థులకి చెప్పి హత్యలకి వాళ్ళు ఎలా కారణమయ్యారో మనం వింటుంటే చదువుతుంటే అసలు గగురు పొడుస్తుంది అనమాట. ఈళ్ళ పోలీస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన మీ పేర్లన్నీ కూడా ఈ 16 మంది. అవును సార్, 16 మంది రోజు పొద్దున సాయంత్రం సంతకం పెట్టమన్నట్టున్నారు. అంటే ఎంత అవమానం! ఇంకా ఇంతకన్నా గొప్ప శిక్ష వాళ్ళకి ఏం పడాలా? డీజీపీ ఏ స్థాయిలో చేశారు, ఏ స్థాయిలో విర్రవీగారు. సో ఎలాంటి అంటే వివాదాస్పదం సార్. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఫస్ట్ పేరు అయిందే, ఐపీఎస్ డీజీపీ అని ఉంది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ సార్. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే అనుకుంటా ఆయన ఇంటి చుట్టూ పచారులు కొడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని మన వార్త వైరల్ అయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ బాధ్యతలు తీసుకుంటుంటే బొకే తీసుకుని ఛాంబర్లోకి వెళ్ళాలని చూశారు. అక్కడ ఉండవల్లిలో, ఇక్కడ జూబ్లీ హిల్స్లో అటు ఇటు అంటే ఏంటి గంగ వెర్రులు ఎత్తుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ఏదో రకంగా మళ్ళీ ప్రభుత్వంలో దొరబడాలా, పాత నేరాలన్నీ మాఫీ చేసుకోవాలన్న దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు అటు రవాణా శాఖ కమిషనర్గా మనం చూసాం. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ జేసీ ట్రావెల్స్ మీద పెట్టిన ఇబ్బందులు. అతను వెళ్ళి అనంతపురం ఎస్పీ దగ్గర కూర్చున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. వీళ్ళందరినీ మీరు ఏం చేస్తారు, నా వ్యాపారాలు దెబ్బతీశారు, నా కుటుంబాన్ని రోడ్డు ఎక్కించారు అంటూ ప్రభాకర్ రెడ్డి మొన్న పోయి ఎస్పీకి మనం వినతి ఇచ్చిన పరిస్థితి. కోడెల శివప్రసాద్ బలి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజు అతను పెట్టిన టార్చర్కి ఆ కుటుంబానికి 17 కేసులు.
ఎవరు అతను? అసెంబ్లీ స్పీకర్గా చేసిన అతను. ఏంటి అతను చేసిన నేరం? ఒక 5 కుర్చీలు ఏమో ఉన్నట్టున్నాయి ఫర్నిచర్. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఫర్నిచర్ ఇవ్వలేదంట. 2 నెలలైనా మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఏమన్నా అతని ఇంటి చుట్టూతో 30 అడుగులు ఫెన్స్ వేసుకున్నాడా? ఈయనకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంత వాడాడు ప్రభుత్వ ధనం తన ఇళ్ళకి. అవును, చాలా సార్ సెట్టింగ్ వేసాడు సార్ లోపల. తిరుపతి సెట్టింగులు సార్ దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళని చూసాం కానీ దేవుడిని తన దగ్గర పిలిపించుకునే స్థాయిలో అంత అహంకారంతో వ్యవహరించాడు. ప్రభుత్వ ధనం మరి ఇవాళకి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయని మాజీ సీఎం అతన్ని ఏం చేయాలా? ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టిన టార్చర్ మామూలు టార్చర్ కాదు. 17 కేసులు ఆయన పైన కుటుంబ సభ్యుల పైన పెడితే ఆయన ఊరేసుకుని చనిపోయిన పరిస్థితి. పల్నాటి పులి. అవును సార్. అదే కాదు, ఇవాళ ఇతను రఘురామకృష్ణరాజు అవును ఎంపీ, వైసీపీ ఎంపీ. అది సిగ్గుచేటు. భారత పార్లమెంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఎందుకని మరి అప్పటి స్పీకర్ అలా వదిలేసాడో మనకు అర్థం కాదు. కానీ మీ ఎంపీని ఒక పోలీసు సిఐడి కార్యాలయంలో చితక కొడుతుంటే కనీసం పార్లమెంటు లోక్సభ స్పీకర్ ఇదేనా చేయాల్సింది? అతను కోర్టుకు వెళ్ళి అతను ఫైట్ చేసి ఇండివిజువల్గా ఏది రఘురామకృష్ణరాజు మొన్న కూడా అతను కేసు పెట్టాడు వీళ్ళందరి పైన. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చరిత్ర చెప్పాలంటే అది పుస్తకం అవుతుంది అనమాట. వివాదాస్పదం కూడా ఉంది సార్ ఆయన. అంటే ఒక మహిళ కేసులో ఇరుక్కున్నాడు ఇంతకుముందు చెప్పినట్టు. కొడాలి, అది కొడాలి కాదు, వంశీ, వల్లభనేని వంశీ దాన్ని పెద్ద హైలైట్ చేశాడు. ఒక ఉమెన్ని ట్రాప్ చేశాడని చెప్పేసి. ట్రాప్ చేయటం కానీ ఆమెను వేధించటం, టీజింగ్ పెద్ద ఎత్తున అసలు వాళ్ళిద్దరి మధ్య నడిచింది. ఇతను అప్పుడు విజయవాడ సిపి ఎవరు కమిషనర్గా ఉన్నప్పుడు. ఇదే కాదు, గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు డార్మెటరీలో అక్కడ ఏదో ఫ్యాక్షన్ అండ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టి రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ దానికి కంటిన్యూషనే. అప్పుడు ఆ గుంటూరు ఎస్పీగా అంటే ఏంటి, ఒక ఉన్మాదమా అసలు? ఆ కొట్టడం ఏంటి? మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? అంతే కదా. బాధితుడిని కానీ ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చిన ఆయన అతను నిందితుడు కావచ్చు, కొట్టే హక్కు మీకు చట్టం ఇవ్వలేదు కదా. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు వీళ్ళందరి మీద పురంధేశ్వరి ఇచ్చిన కామెంట్స్లో ఉన్నాళ్ళేనేమో. ఆమె 22 మంది లిస్ట్ ఇచ్చింది. అవునా? ఓకే. ఇప్పుడు ఎన్నికలకు ముందే మీకు గుర్తుండే ఉంటుంది ఈసీకి 22 మందిలో ఈ 16 మంది ఉండుంటారు సార్. తర్వాత సునీల్ కుమార్, సంజయ్ వీళ్ళు కూడా మంచి పేరు మోసిన వ్యక్తులే కదా సార్. సిఐడికి పనిచేస్తున్నారు కదా. సునీల్ కుమార్ అరే మరీ అన్యాయం. ఎవరు అదేమంటే వీళ్ళు మళ్ళీ దళిత కార్డు తీస్తారు. ఇప్పుడు సంజయ్ ఆయన ఏంటి, ఆయన మరీ అన్యాయం. అసలు ప్రెస్ మీట్లు పెట్టడం, ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. పొన్నవోలు ఈయన ఒక పేరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ మీటు, అమరావతిలో ప్రెస్ మీటు, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పైన కేసు పెట్టండి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే చేయండి. దాన్ని నువ్వు దేశం మొత్తం నువ్వు ఎవరి తరఫున అల్లరి చేస్తున్నావు? ఇప్పుడు వైసీపీ ఇవాళ డమ్మీలుగా వీళ్ళు మారారంటే అందుకే కదా ఈ చెడ్డ పేరు వచ్చింది. జేపీఎస్ అని, ఐపీసీ అని, ఇంకెవరెవరో ఉన్నారు. ఒకసారి చదువుతా, మీకు ఎవరైనా గుర్తొస్తే వాళ్ళంతా కూడా మీకు గుర్తుందో లేదో. టాటా అతను విజయవాడ సిపి. ఓకే, విజయవాడ సిపిగా అతను వీరంగా అసలు ఈ రోజు కూడా వచ్చింది అతని గురించి ఈనాడులో. ఏదో చూసేసారు, పేకాట రాయుడిని సత్కరిస్తారు. ముష్టి శ్రీనివాసరావు అనే అతను ఏదో ఇంటర్నేషనల్ నేషనల్ ప్రసిద్ధిగాంచినాడు అన్నట్టుగా ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఆ రోజు మార్గదర్శి పైన విమర్శలు జాంచడానికి అసలు ఈ కాంతి టాటా ఇతను లేచి నుంచుని ఆయన పిలిచి కూర్చోబెట్టడం. ఇవాళ అతను అరెస్ట్ అయ్యాడో ఏదో ఆ పేకాట దాంట్లో. అవును సార్. తర్వాత పాలరాజు అంట, అతను ఐజీ ఆల్రెడీ మొన్న యాక్షన్ తీసుకున్న పరిస్థితుల్లో సస్పెండెడ్. సో పాలరాజు. తర్వాత కొల్లు రఘురామిరెడ్డి సార్. కొల్లి రఘురామిరెడ్డి గారి గురించి ఇంక మనం ఏం చెబుతాము, చంద్రబాబు గారే చెప్పాలా. ఎందుకంటే ఆ రోజు ఆయన అరెస్ట్ చేసిన ఉదంతం ఇక్కడ నంద్యాలలో అతని ఓవర్ యాక్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రి పార్టీయో మీకు అనుబంధమో మీకు ఆమోదమో ఉంటే అది వేరు. ఎందుకు మీరంతా అటువంటిప్పుడు ఆ పార్టీలో జరిపోవాలా? ఈ ఐపీఎస్ మీరు ఇచ్చిన ఓత్ ఏంటి, మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి ముస్సోరీలో, ఇదేనా మీకు చేయమని చెప్పింది? అతను ఎంత ఓవర్ యాక్షన్ అండి. ఆ సిట్కి అతనే అధిపతి, ఆయన ఒక 4-5 పోస్టులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో డ్రగ్స్ ఉంది కదా, ఆ డ్రగ్స్ కంట్రోల్ కూడా అతనికి అప్పచెప్పి మంత్రి నారాయణ, మాజీ మంత్రి నారాయణ, ఆయన ఇంట్లో డ్రగ్స్ ఉంటాయండి.
నెల్లూరులో ఆయన ఇల్లంతా స్వాదా చేసి ఇక్కడ డ్రగ్స్ కంట్రోల్ అతని కంట్రోల్లో ఉందని, అరే ఒక 4-5 పోస్టులు అతను తీసుకుని ఎంత హెరాస్ చేశాడు. మొత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరిపైన ఎన్ని కేసులు పెట్టించారు. ఒక తెలుగుదేశం మీద 2560 కేసులంట. మొన్న లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి మొత్తం లిస్టు చెప్పి మీలో కేసులు లేని వాళ్ళు ఎవరో లేచి నుంచోండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో అందరు నిల్చున్నారు. 90% కేసులు ఇవాళ శాసనసభలో వీళ్ళ బాధితులు ఉన్నారంటే, సభలోనే 90% బాధితులు ఉన్నారంటే సముచితం, వీళ్ళకి వేసిన శిక్ష సముచితమే. రాష్ట్రంలో 90% వీళ్ళ బాధితులే. అవును. వాళ్ళ డీజీపీ ఇచ్చినటువంటి ఈ నోటీసు వల్ల 90% ప్రజల్లో ఆనందమే ఉంటుంది తప్ప విషాదం ఉండదన్నమాట. సానుభూతి కూడా రాదు. అవును సార్. అమ్మిరెడ్డి, విజయారావు, అమ్మిరెడ్డి, ఇక నాగిరెడ్డి వాళ్ళేంటి, వాళ్ళకి అసలు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు చేసింది మామూలు కాదు. విశాఖలో అసలు ఆయిల్ కుంభకోణాల్లో కూడా వీళ్ళేనాయే. తర్వాత వచ్చేసి విశాల్ గున్ని, అన్బురాజన్. అన్బురాజన్ అంటే ఇక అది వివేక హత్య కేసు గుర్తొస్తుంది. కడప ఎస్పీగా సిట్ 2-3 సీట్లు మార్చటం. ఆ రోజు ఇవాళ ఇతను ఎవరు అవినాష్ రెడ్డి బయట ఉన్నాడంటే, వివేక హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదంటే, ఆ రోజు సునీత్ వెళ్ళి అన్బురాజన్ కలిసింది. సునీత్ వెళ్ళి డీజీపీ గౌతమ్ సవాంగ్ని కలిసింది. అవును మేడం, ఇద్దరు మాకు 2 కళ్ళు అంటున్నారండి, మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళు చెప్పారని సునీతే వాపోయిన పరిస్థితి. ఇవాళ వీళ్ళు చేసిన పాపాలన్నీ ఇన్ని కావన్నమాట. అవును సార్. రవిశంకర్ రెడ్డి అట, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఈ జాబితా అంతా మీకు గుర్తుందా? ఎస్ సార్. అది ఎట్లా ఎక్కడ ప్రధానమంత్రి చిలకలూరుపేట పర్యటన, బొప్పూడి మీటింగ్, వీళ్ళందరికీ ఒక్కొక్క గ్యాలరీ ఇన్ఛార్జిగా పెట్టారు. అరే ప్రధాని భద్రతనే ప్రశ్నార్థకం చేసిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. 3 ఎస్పీలని స్టేజ్ ఒకళ్ళకి ఇన్ఛార్జిగా, గ్యాలరీ ఒకళ్ళకి ఇన్ఛార్జిగా పెడితే వాటర్ బాటిల్స్ లేచిపోయాయి. ఇసురు కొడుతున్నారు వాటర్ బాటిల్స్, అందరినీ వదిలేశారు. ఆ రోజు ప్రధాని స్వయంగా అసలు ప్రోటోకాల్ వదిలేసి ఆయన మాట్లాడాల్సి వచ్చింది. మైక్ దిగండ్రి, ఆ లైట్ హౌస్ అవి ఎక్కిన వాళ్ళందరినీ దిగమని ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఏపీ పోలీస్ ఫెయిల్యూర్స్కి ఇంకా ప్రధాని సభా నిర్వహణ కన్నా సాక్ష్యం ఏముంది? ఇమీడియట్గా సస్పెండ్ అయ్యారు వీళ్ళు 3 కూడా అప్పట్లో. రిషాంత్ రెడ్డి అంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. యువకుడు. రిషాంత్ రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటే అతను చిత్తూరు ఎస్పీగా చంద్రబాబుని, చిత్తూరు ఎస్పీగా పెద్దిరెడ్డి మాటలకు అతను బద్ధుడై యువగళం పాదయాత్రకి చేసినటువంటి ఇబ్బందులు, అడుగున నారా లోకేష్ని అడ్డుకోవటం, మైకు లాక్కోవటం, స్టేజ్ ఎక్కనీయకపోతే అతను బాల్కనీ ఎక్కి మాట్లాడటం, స్టూల్ ఎక్కి మాట్లాడటం, చివరికి స్టూల్ కూడా లాక్కున్న పరిస్థితి. అతని సౌండ్ వెహికల్ జప్తు చేశారు. ఎంత హెరాస్మెంట్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలేదా? షర్మిల పాదయాత్ర చేయలేదా? రాజశేఖర రెడ్డి చేయలేదా? చంద్రబాబు చేయలేదా? ఎవరి పాదయాత్రలో అయినా ఇన్ని ఇబ్బందులు ఏ ఎస్పీ అయినా పెట్టాడా? ఆ రిషాంత్ రెడ్డి ఇవాళ ఏం చేయాలి? అతను కూడా సంతకం పెట్టాలా? తప్పదు సార్. జాషువా ఉన్నాడు సార్. జాషువా అంటే మన పట్టాభి వెళ్ళి మొన్న పుష్పగుచ్చం కూడా ఇచ్చారు. జాషువా గారు నన్ను బాగా సన్మానించారండి, మీరు మమ్మల్ని కొట్టారు కదా, గవర్నమెంట్ రాగానే వెళ్ళి జాషువా గారు ఉన్నారు, ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి, అంటే సినిమాలో చిరంజీవి గారు తప్పు చేసిన వాడిని శిక్షించడం కాదు, వాడికి ఒక పుష్పగుచ్చం ఇచ్చి మనం చెప్పాలి, వాడి తప్పును వాడు గుర్తు చేయాలంటాడు కదా. అట్లా జాషువా గారికి ఆయన తప్పును ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతా గాంధీజంతో వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళనేం శిక్షించలేదు, కేవలం సంతకం పెట్టమన్నారు. పొద్దున ఒక సంతకం, సాయంత్రం ఒక సంతకం, చాలు సార్. వాళ్ళకి ఇంతకన్నా శిక్ష అవమానం కదా సార్. ఇప్పుడు డీజీపీ ర్యాంక్ సార్ ఆంజనేయులు గారు, సునీల్ కుమార్ గారు, సంజయ్ గారు డీజీపీ స్థాయి వ్యక్తులు. వాళ్ళు ఇలాగ రోజు వెళ్ళి సంతకం పెట్టడం అంటే నాకు తెలిసి సార్ వీళ్ళలో కొంతమంది స్వచ్ఛంద పదవి విరమణ చేస్తారేమో డౌట్ ఉంది సార్ నాకు. మస్టర్ వేసుకునే వాళ్ళని చూశాను నేను. ఏది రోజు కూలీలు మేస్త్రి ఏం చేస్తాడంటే మస్టర్ వేపిస్తాడు. ఆ మస్టర్ వేసేటప్పుడు సంతకం పెట్టి అవన్నీ రైట్ కొట్టుకుంటా వాళ్ళంతా క్యూలో వెళ్తున్నట్టుగా అది గుర్తొస్తుంది. కనీసం డీజీపీ గారు వాళ్ళ సంతకం వద్దులే కానీ తమ్మునైళ్ళు ఏమని చెప్పాలా. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో మనం ఏంటి పొద్దున 10 గంటలకల్లా
మిషన్ ఏదో పెట్టి అదన్నా పెట్టాలి. కానీ డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్లు అంటే పతనం. దీన్ని ఎలా చూడాలంటే అధ పాతాళానికి వీళ్ళు ఎలా పతనమయ్యారు. వాళ్ళ వ్యక్తిత్వం పతనమైంది, వాళ్ళ వృత్తిని పతనం చేశారు. ఐపీఎస్ అనే ఆ 3 అక్షరాలని ఎంత డీగ్రేడ్ చేశారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గతంలో ఇబ్బందులు పడ్డారుగా, జైళ్ళ పాలయ్యారు కదా. ఇదంతా తెలుసు కదా సార్, వీళ్ళేం చిన్నవాళ్ళు కాదు కదా సార్. ఐఏఎస్ ఐపీఎస్ చదువు అన్నాడు బుర్ర ఉండేవాళ్ళే కదా. సో జగన్మోహన్ రెడ్డి కారణంగా గతంలో శ్రీలత లాంటిగా శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు జైలు పాలయ్యి ఆమె ఆరోగ్యం పాడైపోయి బంగారం లాంటి ఒక జీవితాన్ని ఆమె పాడు చేసుకున్నారు. ఒక క్యాబినెట్ సెక్రటరీ కావాల్సిన సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ. ఆమె ఒక చరిత్ర, ఆమె ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్గా ఆమె అప్పట్లో చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తి జైలు పాల ఎందుకు అయ్యారు సార్? జగన్మోహన్ రెడ్డి వల్లనేగా. అయినా కూడా పాఠాలు నేర్చుకోరా సార్? ఇప్పటికి మళ్ళీ ఆమె అక్కడే ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఆమెకు పోస్ట్ ఇచ్చారు. మళ్ళీ అదే ధోరణి, మళ్ళీ అదే ఇది. సరే ఐఏఎస్లకు పెట్టరా ఇది? దురదృష్టం ఏంటంటే వీళ్ళల్లో మార్పు లేకపోవటం. అంటే ఒక నేరగాడు పాలకుడైతే నేర ప్రవృత్తి అంత పేటరేగిపోతుంది. ప్రజల్లోనే కాదు, వాళ్ళ యొక్క కార్యకర్తల్లో నాయకుల్లోనే కాదు, అధికారుల్లో ఇంత నేర స్వభావం, ఇంత ఉన్మాదం పేటరేగిపోయిందంటే ఇప్పుడు వీళ్ళందరిపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళల్లో మీరు చదివిన లిస్టులో ఒకడున్నాడు, అతను అసలు దుబాయ్లో ఇల్లు కొన్నాడంట. దుబాయ్లో అవినాష్ రెడ్డి ఇల్లు అతనికి కొనిపించాడనే ఒక వార్తలు మీడియాలో మనం చూసామంటే. పేరుందా సార్ ఇందులో 16 మందిలో? ఇది అసలు డబ్బు కోసం ఇంత గడ్డి తినే ఆఫీసర్లను కానీ నాయకులను కానీ మొదటిసారి చూస్తున్నాం. అంతే సార్. ఇప్పుడు వాళ్ళందరూ ఇంతకుముందు కూడా పనిచేశారు కదా వీళ్ళంతా సార్. వీళ్ళందరి మీద అప్పుడు అంతా రానివి ఇప్పుడు ఎందుకు వచ్చిన ఇన్ని ఆరోపణలు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో ట్రాప్లో పడ్డారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు ఉందో వీళ్ళది కూడా అంతే తప్పు ఉందని నేను భావిస్తున్నాను సార్. సార్ కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రూల్ ప్రకారం మా వల్ల కాదంటే అవసరమైతే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అది సార్ నిజాయితీ అంటే. ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడి ఉంటే కూడా ఒత్తిడికి లొంగకుండా అవసరమైతే నేను లొంగకపోతే మహా అంటే ఏం చేస్తారు సార్? ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా కాకుండా వాళ్ళకి ఫేవర్ చేసి లబ్ధి పొంది మీరు అన్నట్టు దుబాయ్లో ఇల్లు కొనుక్కొని బ్యాంక్ బ్యాలెన్సులు స్థలాలు కొనుక్కొని ఇవాళ చివరికి ఇలాంటి ఒక దుస్థితికి నెట్టివేయబడ్డారు జనం. చెడిపోయేవాడిది తప్ప చెడగొట్టేవాడిది తప్ప? చెడగొట్టేవాడిది మొదటి తప్పు. చెడగొట్టేవాడే వాడు చెడ్డోడు. చెడిపోయేవాడి గుణం ఏమైంది? అంతే. అది సార్ నేను కూడా అదే అంటున్నా. వీళ్ళు తప్పు ఉంది కదా, వీళ్ళు అట్లా చేయకూడదు కదా సార్. వీళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా సార్? అంటే మామూలు ఇది అటెండర్ ఉద్యోగాలు కాదు కదా సార్. వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు పాస్ అయ్యి వచ్చారంటే వాళ్ళు చాలా మేధావులు అయి ఉంటేనే కదా సార్ వాళ్ళని ఆ పొజిషన్ ఇస్తారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల ప్రచారంలో అంతకుముందు కూడా చేస్తున్న విమర్శలు, జగన్ ఒక వైరస్ లాంటాడు, ఏదో జగనోరా, కోవిడ్ లాగా కరోనా లాగా అదొక వైరస్ అంటే ఏంటా ఈ విమర్శలు అనుకున్నాం. ఒక వైరస్ లాగా వ్యవస్థను ఎలా పట్టి పీడించారో. ఇప్పుడు ఈ వైరస్కి వ్యాక్సినా? ఇప్పుడు ఈ డీజీపీ కాదు సార్. నేను ఇంతకుముందు అడుగుతుంది ఏంటంటే ఐఏఎస్లకు కూడా ఇలాంటి ఏమన్నా పెడితే బాగుంటుంది. ఐఏఎస్లు కూడా తప్పులు చేశారు కదా సార్. ఐఏఎస్లు కూడా సో వాళ్ళకు కూడా పెట్టించాలి. అట్లా పెడితే తప్ప సార్ సమాజంలో కూడా మనం ఏం చేసామనేది సమాజానికి కూడా తెలియాలి కదా సార్. కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు ద్వారకా తిరుమలరావు గారు. చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్.